వచ్చిందా ఫైనల్లీ? చిన్న బంగారం గాడే మా డాడీ అది కొనడానికి ఎన్నిసార్లు ఆలోచించిండు. మిగతా అన్ని పెట్టకపోయినా పర్లేదు, కొన్ని ఇది వేసుకోకపోయింది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణ్ బాబు అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. ఇక్కడ లిటరలీ మా డాడీ చెల్లి పెళ్ళి బట్టల కోసం, అంటే మా డాడీ వేసుకునే బట్టలు కొనడానికి ఎంత అటు ఇటు ఆలోచించారు. ఒకటి బాగా నచ్చింది, అది కొనండి అని అంటే మళ్ళీ ఎప్పుడు వేసుకుంటాలే, అది వేసుకుంటాలే అని కొనలేదు. బట్ లాస్ట్కి అటు ఇటు చెప్తే వేసుకున్నాను అనమాట. వీళ్ళిద్దరు కష్యం నేను ఎత్తుకుంటా అని గొడవ పడుతున్నారు. అండ్ ఇది ఇంకా పెళ్ళి లిటరల్గా 4 రోజుల ముందన్నమాట. సో అందరం ఆ లాస్ట్ మినిట్ థింగ్స్ బిజీగా ఉన్నాం అన్నట్టు. అండ్ నేనైతే ఇక మా బట్టలు ఎస్పెషల్లీ నేను అన్నీ ఆన్లైన్లో కొన్ని ఆర్డర్ చేసిన, కొన్ని డైరెక్ట్గా కొన్నా, చేపించిన. ఓన్లీ పెళ్ళి చీర డ్రెస్సులు తప్ప మిగతా అన్ని జస్ట్ కొని పెట్టిన ఏదో ఒక ఈవెంట్కి అన్నట్టు. సో ఇక్కడ డిసైడ్ అయ్యి దేనిది దానికి నాది చీర, బ్లౌజ్, పెట్ కోటు, కష్వి డ్రెస్, కార్తిక్ డ్రెస్, జ్యువెలరీ, ఎవ్రీథింగ్ అట్లా దేనిది దానికి పెట్టి పేర్లు రాసి కవర్లు కొన్నాము. అంటే నా బట్టలు, హరి బట్టలు, మమ్మీ బట్టలు, మనం పెట్టే బట్టలు అన్నీ ఇలా ప్యాక్ చేసి రాసి పెట్టడానికి ఈజీ అవుతుందని ప్యాకెట్స్ ఈ కవర్స్ కొన్నాము. దానిలో పెట్టి పేర్లతో సహా రాసి పెడుతున్నాను. అండ్ నేను జస్ట్ దీనికంటే 1 డే ముందే వచ్చాను, అంటే దీనికంటే ముందే మా కష్వి బర్త్డే చేసినాం అన్నమాట వెమ్లవాడలో. సో ఈ 1 డే ముందే మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చిన. సో నాతో పాటు నా సామాన్ అంతా వచ్చింది. నా సామాన్ క్లియర్ చేస్తే తప్ప ఫస్ట్ ఇక్కడ అంగడంతా పోదు అని చెప్పేసి ఓన్లీ పెళ్ళికి మాత్రమే అవసరమైన ఉంచుకొని మిగతా అన్ని ప్యాక్ చేసి కింద ఫ్లోర్కి పంపించేసిన, కింద రూమ్లో పెట్టడానికి. సో అందుకనే రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. నావి ఈ పనులు అయిపోయినాయి అంటే ఇక నావేం పెళ్ళికి పనులు ఉండవు. సో చెల్లెకు తన బ్యాగ్ సర్దడానికి వెళ్ళేటప్పుడు అవన్నీ ప్యాక్ చేయొచ్చు అని చెప్పేసి ఫస్ట్ స్టార్ట్ చేసేసిన. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీడే నైటే పనులు అవుతున్నాయి. డే టైంలో కష్విని చూసుకోవడానికి వేరే పనులకే అవుతుందన్నమాట. అందుకనే నైటే ఫోకస్గా చేయగలుగుతున్నాను. అండ్ ఆల్సో ఈ వీడియోలో మీరు ఎస్పెషల్గా చూడబోయేది మా చెల్లి పెళ్ళి 5 రోజుల పెళ్ళిలాగా జరుగుతుంది. స్టార్టింగ్ విత్ టుమారో, రేపు ఇంట్లో పారాయణం చేపిస్తున్నారు. అంటే మమ్మీకి తెలిసిన ఒక సెట్ ఆఫ్ పీపుల్, ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఇంటికి వచ్చి అన్ని పారాయణాలు చదువుతారన్నమాట. సో అది జరగబోతుంది. అది రేపు సాయంత్రం అన్నట్టు. సో మీకు కూడా ఆ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు కూడా ఒక యూస్ఫుల్ అయ్యే, నార్మల్గా ఏ ఇంటికైనా ఒక యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్యాకేజ్ వచ్చి చాలా డేస్ అయింది, బట్ నేను తర్వాత ఓపెన్ చేసిన. బట్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తే ఎవరికైతే ఈ పూజ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ పెడుతున్నాను. సో బేసికల్లీ ఇది ఒక ఎంటైర్ సిల్వర్ ఐటమ్స్ అన్నమాట. అసలు ఏంటి, ఎక్కడి నుండి, దాంట్లో ఏమున్నాయి అన్నది వీడియో ఫర్దర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. చేసినవి అండ్ నాకు కూడా కొన్ని కావాలి ఇంట్లోకి, పూజలకి, అత్తమ్మ వాళ్ళకి అన్నట్టు తీసుకున్నా. అండ్ దాంతోపాటు ఇంకొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా పంపించారు. అసలు ఏంటి, ఎవరు అన్నది చెప్తా. సిల్వర్ ఐటమ్స్ అన్నమాట, ఎవ్రీథింగ్ సిల్వర్, 92.5 సిల్వర్. సో ఇదంతా ఫ్రమ్ సిల్వర్ స్టోర్ వాళ్ళ దగ్గర నుండి. వీళ్ళది స్టోర్ వచ్చేసి తెనాలిలో ఉంది, ఆంధ్రాలో. బట్ వాళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది, అలానే నాకు తెలిసిందన్నమాట. అండ్ వాళ్ళ దగ్గర అసలు చూసినా కొద్ది డిజైన్లు కొత్తగా ఉందన్నమాట. ఎంత క్రియేటివ్గా సిల్వర్తోని ఇన్ని డిజైన్లు చేయొచ్చు, ఇన్ని గానం చేయొచ్చు అన్నది వాళ్ళని చూసిన తర్వాత నేను షాక్ అయింది. కొన్ని మనం చూస్తున్నా కొద్ది రికమెండెడ్ వస్తాయి కదా, అట్లా నాకు రికమెండేషన్స్లలో తెలిసి వీళ్ళ దగ్గర నేను ఆర్డర్ చేసిన వెబ్సైట్లో చూసి. సో వాళ్ళకి వెబ్సైట్ కూడా ఉందన్నమాట. 92.5 సిల్వర్ ఐటమ్స్, కొన్నింటికి గోల్డ్ ప్లేటెడ్ కూడా అవసరాన్ని బట్టి ఉంటాయి అన్నట్టు. అండ్ వీళ్ళు వరల్డ్ వైడ్ ఎక్కడికైనా షిప్ చేస్తారు. అట్లనే నేను కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెడితే నాకు పంపించారు. ప్యాకింగ్ కూడా ఎంత బాగుందనంటే, అంటే మనం వరల్డ్ వైడ్ అన్నప్పుడు కొద్దిగా ఆలోచిస్తాం కదా ఎట్లా వస్తుందో ఏంటో అని, బట్ పర్ఫెక్ట్ ప్యాకింగ్ ఉందన్నమాట. ఇక బబుల్ ర్యాప్ చేసి ఇలా చేసి పంపించారన్నమాట. ఎంత స్ట్రాంగ్గా చేశారో చూడండి. సో వచ్చే ఐటమ్ కొద్దిగా కూడా డిస్టర్బ్ అవ్వదు అన్నమాట.
నాకు కొన్ని అవసరమయ్యి ఇంట్లోకి పెళ్ళికి కావాలని నేను ఆర్డర్ చేసిన. ప్లస్ వాళ్ళు ఇలాంటి కొన్ని ఐటమ్స్ ఎక్కువగా జనాలకి ఇవి లైక్ తెలిస్తే యూజ్ అవుతుంది అనిపించిన లాంటి ఐటమ్స్ని కొన్ని పంపించమన్నాను. సో వాళ్ళు అలాంటివి పంపించారు అన్నమాట. సో వాళ్ళ దగ్గర పూజా సామాగ్రి, విగ్రహాలు లాంటివి, డెకరేషన్కి సంబంధించినవి, దీపాలు, ఇలా అన్ని కేటగిరీస్లలో సిల్వర్లో ఉన్నాయి అన్నమాట. ఇవే కాదు అసలు కొన్ని ఎన్ని వెరైటీస్ అసలు ఇవి సిల్వర్తోని ఇవి చేయొస్తుందా లాంటివి కూడా ఉన్నాయి. లైక్ లూడో, మన చదరంగం, మన రోలు దంచేది, పర్స్, పాదాలు, బకెట్లు, ప్లేట్లు, గిన్నెలు, స్పూన్లు, వాచ్లు, ఉయ్యాల, అసలు పీట, కుర్చీ, విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు, తోరణాలు, అసలు ఎన్ని 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 వెరైటీస్ ఉన్నాయో. రిటర్న్ గిఫ్ట్ ఆప్షన్స్ అయితే నేను మీకు ఇక్కడ చూపిస్తా. సో మెనీ దే హ్యావ్, లైక్ లిటరలీ సో మెనీ. నేను కొన్ని వీడియోస్ రిఫరెన్సెస్ కూడా ఇక్కడ పెడతాను చూడండి. అసలు నేనైతే షాక్ అయినా. సిల్వర్తోని గివన్న దీపాలలో గిన్ని వెరైటీలా, అసలు పెన్నులు, అసలు వాట్ నాట్, నాకు మైండ్కి స్ట్రైక్ కూడా అవ్వట్లేదు ఈ సెకండ్కి. కానీ సో మెనీ కేటగిరీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను మీకు కొన్ని చూపిస్తాను. ఇవి కొన్ని ఒక 10-15% మాత్రమే కవర్ చేస్తుంది. ఇంకా 85% మీరు వాళ్ళ స్టోర్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. వాళ్ళ అడ్రస్ అయితే నేను కింద ట్యాగ్ చేస్తాను, తెనాలిలో. సో మీరు వెళ్ళి చూడొచ్చు. వెబ్సైట్లో కూడా వాళ్ళు అవన్నీ చూడొచ్చు అన్నమాట. అది ఇక్కడ ఉన్నవైతే ఫస్ట్ ఇప్పుడు చూద్దాం. రిటర్న్ గిఫ్ట్స్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తా. పారాయణాలు దొరుకుతాయి. ఇది సిల్వర్లో, వీటిని సిల్వర్ రేకు మీద వీటిని రాసిరు అనమాట. సహస్రనామాలు, గోవిందనామాలు, శ్రీ లలితా సహస్రనామాలు, పెద్దది, భగవద్గీత, మణిద్వీప వర్ణన, శ్రీ లక్ష్మీ అష్టోత్తరం, హనుమాన్ చాలీసా, ఇలా ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. సో మీరు రిటర్న్ గిఫ్ట్స్ పర్పస్ ఆర్ ఇంట్లో కూడా ఇవేంటంటే ఏండ్లకేండ్లు ఉండిపోతాయి. జనరేషన్స్కి ఇది మనం పాస్ చేయొచ్చు. సో మనం ఒకవేళ రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇవ్వాలి అనుకుంటే ఇట్లా బాక్స్లలో పెట్టి కూడా ఇస్తారు. ఇది కమింగ్ టు ఫ్లవర్స్, ఒక్కొక్కటి ఎంత డిజైన్ చూసిరా, ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క రకం అన్నట్టు. ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్. మన దగ్గర విగ్రహాలు కొనేటట్టు లేకపోతే ఇవేంటంటే పల్చగా రేక్ లాగా వస్తాయి, పడిపోకుండా వెనక స్టాండ్ తోని. అండ్ ఇలాంటివి కూడా ఉంటాయి బ్యాక్ ఎండ్ లో, మనకు అలా రావడానికి కూడా ఉంటాయి అన్నమాట. దీన్ని ఏమంటారో వెనకాల అవి కూడా వస్తాయి. అలా రకరకాల దేవుళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి. రిటర్న్ గిఫ్ట్స్ పర్పస్కి ఇలా తులసి, మన గద్దె, ఇలా ఇది రోజ్ వుడ్, ఇది వచ్చేసి మన అగరబస్తీ స్టాండ్ అన్నట్టు. ఇలాగా కానీ ఇదిగో శంకు చక్రాలు, ఓం, స్వస్తిక్, దేవుళ్ళు. ఇది ఏకదీపం ఇస్తారు కదా, అలాంటి పర్పస్ కోసం. వాళ్ళు కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో డిజైన్స్. ఇలా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి పెట్టేసి ఇలా ఇవన్నీ ఇట్లా ప్రసాదాలు అవి పెట్టడానికి. వారి ఫేసెస్ మనకి ఇట్లా సిల్వర్ ఫినిష్ పిక్చర్ మన దగ్గర ఉంది, కానీ మన మ్యాట్ ఫినిష్ది కూడా ఉందన్నమాట. ఇక మనకు స్టాండింగ్ ఫ్లవర్ ఒక్కటే రిఫరెన్స్గా పంపించారు, కానీ దే హ్యావ్ సో మెనీ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక కుంకుమ భరణులు అయితే ఎన్ని ఉన్నాయో లిటరల్గా వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్లో మన దగ్గర ఒక 5th కాదు కదా, 2-3% మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ మెయిన్లీ గిఫ్టింగ్ మెజారిటీగా యూజ్ అయ్యే లాంటివి, మీకు చూపిస్తే అర్థమవుతుంది అన్న పర్పస్ తోని జస్ట్ ఇవే వచ్చినాయి అన్నమాట. అలాగా ఇట్లా పసుపు కుంకుమలు, అక్షంతల కోసం ఇవి కానీ ఇవన్నీ రెగ్యులర్గా మనం చూస్తాం కదా ఈ స్టైల్లో ఇట్లా. అండ్ ఇవన్నీ హాల్ మార్క్ తోనే వస్తాయి అన్నమాట. అండ్ ఇది ఏంటంటే ఇది స్పెషల్ ఐటమ్ అసలు, అమ్మవారు మధ్యలో. అండ్ మనం నార్మల్గా పూజలు వాటికి 108 పువ్వులు అన్నట్టు అట్లా వేస్తూ ఉంటాం కదా, ఇవి 108 ఇందులోనే చెక్కుకోవచ్చు అన్నమాట ఇవన్నీ. సో నేను అరటాకు, గెల అండ్ దీపాలు, ఇంకా మనకి ఇవన్నీ కామన్గా దొరుకుతాయి. ఇంకా మన దగ్గర ఏమంటారు
కలశము, చెంబులు, గ్లాసులు, గిన్నెలు, స్పూన్లు, ఎవ్రీథింగ్ అనమాట. అండ్ దాంతోపాటు ఇలాంటి రోజ్వుడ్ ఫినిష్తోని ఇట్లా కింద ఇట్లా ఇప్పుడు విగ్రహాలు అవి పెట్టడానికి ఇవి కానీ, లేకపోతే చిన్న చిన్న పీటలు కానీ, ఇవన్నీ నేను ఓపెన్ కూడా చేయట్లా. ఇట్లా ఫినిషింగ్ వచ్చి చిన్న పీటలు, మన ఊపడానికి అవి ఉంటాయి కదా, వెరమాలన వింజమాలన అది. అండ్ ఇవన్నీ ఏంటంటే 108 చిట్టి గాజులు, 108 మన తామర పువ్వులు, 108 బిల్వ పత్రాలు, 108 కాయిన్స్. ఇది మనకు సిల్వర్లో ఉంటాయి, గోల్డ్ ప్లేటెడ్ కూడా ఉంటాయి అన్నమాట. సో ప్లేట్స్, సో చెంబులు, చిన్న చెంబులు, ఇది మన కలశం, మన అది చేయడానికి అభిషేకం చేయడానికి చిన్న చిన్న కలశాలు అవన్నట్టు, బకెట్లు. ఇది మనకు దండ వేయడానికి, ఇలా దండలలో రకాలు. నిజంగా చెప్తున్నా, మీరు దగ్గరలో ఉంటే స్టోర్కి వెళ్ళి చూడండి. ఓన్లీ స్టోర్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసి దాని గురించి తెలుసుకోవడానికి మీకు ఒక 5-6 గంటలు పట్టచ్చు. అంత కలెక్షన్ ఉంది, పెద్ద పెద్ద బిగ్ సిల్వర్ ఐటమ్స్. అవన్నీ ఇవి కూడా సిల్వర్ అని షాక్ అయ్యేంత ఉందన్నమాట. సో అన్ని డిజైన్స్ ఉన్నాయి, వీళ్ళే మ్యానుఫ్యాక్చర్. ఒక్క పీస్ తీసుకున్నా మీరు 100 పీసులు తీసుకున్నా సేమ్ రేటుకి మీకు వస్తుంది అన్నమాట. హోల్సేల్ రేట్కి మీకు వస్తుంది. సిల్వర్లోనే ఇన్ని వందల వేల డిజైన్లు అసలు అయితే ఎప్పుడు వినలేదు, ఎక్కడ చూడలేదు. సో మీ అందరికి యూజ్ అయితే అనిపించింది, అందుకనే నా షాపింగ్తో పాటు కొన్ని ఎక్స్ట్రాగా కూడా తెప్పించి చూపించాను. మీకు యూజ్ అయింది అనిపిస్తే మాత్రం కింద కమెంట్ చేయండి. ఈ స్టోర్ గురించి చాలామందికి తెలిసి ఉండొచ్చు, అండ్ తెలియకపోతే మాత్రం వెళ్ళి చెక్అవుట్ చేయండి. వాళ్ళ వాట్సాప్, వాళ్ళ అడ్రస్, వాళ్ళ వెబ్సైట్, ఎవ్రీథింగ్ నేను కింద డీటెయిల్స్ ఇస్తాను. సో లెట్స్ గో సీ. పిన్నిది ప్రీ వెడ్డింగ్ షూట్ ది వీడియో వచ్చింది. ఈ షాట్ అందరికీ బాగుంది. ఈ షాట్లు ఎవ్రీ షాట్ మంచిగా చేసింది. ఇది ఉండనా ఎంత నవ్వుతున్నారు. అదే ఆడ పెడుతురని చూసి ఊరికి వచ్చి తీసుకుంటాం. అవి తీసుకునే ఆడ తీసుకునేడు మిక్సర్ అని చెప్పి ఊరికి వచ్చింది. లిటరల్ గా సీరియస్లీ ఐ నీడ్ టు అప్రిషియేట్ కమ్లీ. థ్యాంక్ యూ. సో ఇవాళ నుండి పెళ్ళి పనులు, పెళ్ళి ఈవెంట్స్ స్టార్ట్. నార్మల్గా మనకు హల్దీ, మెహందీ, సంగీత్, పెళ్లి కూతురు, పెళ్ళి, రిసెప్షన్ అట్లుంటుంది కదా. మా మమ్మీ మీ అందరికీ తెలుసు పూజలు ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. దేవుళ్ళ మీద భక్తి ఎక్కువ. మాకు కూడా ఉంది, బట్ మా మమ్మీ మీద ఉన్నదంటే చాలా తక్కువ. సో మా మమ్మీ ఏంటంటే అవన్నిటికంటే ముందు పెళ్ళికి సంబంధించింది, ఒక దేవునికి సంబంధించింది అందరూ స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇలా ఇంటికి నార్మల్గా నేను కూడా నమ్ముతాను. ఈవెన్ మా సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా మణిద్వీప వర్ణన అనేసి, ఇప్పుడు మనం గృహప్రవేశం అయిపోయాక అది చదవచ్చు అన్నమాట. నేను అలా మా ఫ్రెండ్స్ అందరినీ పిలిపించి మా ఇంట్లో చదివిపించాను. నాకు చాలా బాగా అనిపించింది. సో అట్లా ఈ పెళ్ళికి సంబంధించింది కూడా అందరినీ పిలిపించి అట్లా చదివిపిద్దాము మంచిది అని చెప్పేసి మా మమ్మీ అనుకొని ఈ డే ఫిక్స్ చేసిందన్నమాట. సో ఇప్పుడు కాసేపట్లో అందరూ వస్తారు. సో అందుకే మా పెద్దమ్మ వాళ్ళందరూ వచ్చి వాటికి కావాల్సిన పూజకు కావాల్సిన అన్నీ సర్దుతున్నారు. అండ్ చిన్న సింపుల్గా డెకరేషన్ అక్కడ చేసిర్రు. నా బిడ్డ లేకపోతే చిన్నవేనట్టేనా? అయ్యో ఏంటిది? అరే ఇందాక ఏంటి మళ్ళీ అడుగు. ఏంటిది అక్క? చీర కట్టదన్నా? దేనికి చీర? తొందర చీర కట్టనా? దేనికి చీర? పారాయణ జరుగుతుంది మా చిట్టి తల్లి పెళ్లి కోసం. ఆయన ఇక్కడ ఈ హడావిడ అంతా జరుగుతుంది అన్నమాట. నేను ఇంకా తయారు కాలేదు.
అందరు వచ్చేసారు. నేను అందరు కాదు, జనాలు రావడం స్టార్ట్ చేసారు. జనాలు అని అంటే తప్ప, లాస్ట్ వీడియోలో నా బర్త్డే వీడియోలో నేను జనాలు ఇంకా రాలేదు, సో కొద్దిగా లేట్ అయింది, జనాలు వచ్చిన తర్వాత స్టార్ట్ చేసినామంటే జనాలు అంటారు ఏంది, రిలేటివ్స్ అన్నారు అని అన్నారు. నా ఉద్దేశంలో అందరూ అని చెప్పడానికి జనాలు అని వాడతా, చుట్టాలు, తెలిసిన వాళ్ళు అని మీనింగ్ అన్నమాట దాని అర్థం. సో ఇంకా వాళ్ళు రావడం స్టార్ట్ అయింది, బట్ మేమే తయారు కాలేదు. నేను ఫస్ట్ హరిని తయారు చేసి నేను తయారవుదాం అనుకున్నా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. జై మాతాకి జై. భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి, జ్ఞాన జ్యోతిని నింపితివి. నిత్యాన్నదాని నిలయమిగా శ్రీమత్ త్రిపురా సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ. శ్రీ మహరములో మహిషాసురుని చంపితివి, ముల్లోకాలను ఏలితివి. వరము చేబూని శంభుని శంభుల దునిపాడి అతి సుందరము నీ రూపం జగమంతటికి ఆధారం. లలితా మాతాకి జై. మహాశక్తిమణి దీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని జననిధి పుట్టిన విషము శివ. గణమున తవ పద జ్ఞానము నింపు శివ. అన్ని నాముల ఉన్న శివ. అసవి తల్లికి అభిషేకం, మనవాసవి తల్లికి అభిషేకం. సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్యలక్ష్మీ రామ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రామ. నీకు తెలుసా, నీ గంగా గోదావరి చదువుతుంటే కష్ట వస్తుంది ఆమె బుద్ధిన అట్లా అలవాటు అవుతుంది అంతా. సో పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ మాది 3 ఫ్లోర్లు ఇల్లు అన్నట్టు. మీద ముందు ఇట్లా ఖాళీ జాగుంటే అక్కడ తడక లేపించారు. సో ఎస్పెషల్లీ ఇట్లా ఈవెంట్స్ అప్పుడు ఫుడ్కి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. అండ్ మా మమ్మీ రికార్డ్ చేసుకుంటూ, మా మమ్మీ ఫీలింగ్స్ని కొన్ని నేను ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నాను. అదేంటంటే ఇక్కడ మా ముగ్గురిని రికార్డ్ చేస్తూ, ముగ్గురు పిల్లలలో ఒకరి పెళ్ళికి ఇంకో ఇద్దరు ఉండి అట్లా వాళ్ళు ఉండడం చెయ్యడము అనే ఫీలింగ్. వాళ్ళంత పెద్దగా అయిపోయారు. ఒకళ్ళది పెళ్ళి అవుతుంది, వాళ్ళది ఒకళ్ళు పెళ్ళి అయింది, ఇంకొకడు కొడుకు రెస్పాన్సిబిలిటీలు తీసుకొని చేస్తున్నారు లాంటి ఫీలింగ్. ఇట్ మస్ట్ బీ లైక్ గ్రేట్ కదా. అంటే ఇప్పుడు కశ్వి జస్ట్ మాట్లాడడం లాంటి చిన్న చిన్న థింగ్స్ అయితేనే నాకు ఏదో అనిపిస్తుంది. అట్లాంటిది వాళ్ళ లైఫ్లో పెళ్ళి అనేది చాలా పెద్ద థింగ్. ఆ పెళ్ళికి ఇంకో ఇద్దరు పిల్లలు ఉంటారా ఉండరా అనుకున్న వాళ్ళు ఉండి ఇట్లా చేయడం అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫీల్ కదా. మా మమ్మీ అవన్నీ చెప్తుండే అనమాట. అక్కడ ముచ్చట్లలో అవన్నీ వినబడట్లేదు కాబట్టి నేను వాయిస్ ఓవర్లో చెప్తున్నా. సో అట్లా పూజ అయిపోయింది. ఇక నెక్స్ట్ డే హల్దీ అన్నట్టు. అండ్ ఇక్కడ ఏంటంటే నేను చెల్లి రీల్స్ చేసినాము. ఇవన్నీ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, నన్ను మా చెల్లిని. సో మీకు అవుట్పుట్ ఏంటన్నది తెలుస్తుంది. బాగా మంది చూసిర్రు. పర్టికులర్ రీల్ అయితే ఆల్మోస్ట్ 120K లైక్స్ ఎన్నో వచ్చినాయి అట్లా. సో అది బిహైండ్ స్క్రీన్ అన్నమాట. అండ్ కింద నెక్స్ట్ డే హల్దీ కోసం డెకరేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. ఫైనల్ అవుట్పుట్ అండ్ హల్దీ అవన్నీ మీరు నెక్స్ట్ వీడియోస్లలో, హల్దీ పెళ్ళి ఆ ఈవెంట్స్ ఇంకా ఆ వీడియోస్ అన్నీ నెక్స్ట్ చూస్తారు. సో మేక్ ష్యూర్ టు వాచ్ ఆల్ దోస్ వీడియోస్. చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ బెల్ దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, అండ్ ఐ విల్ సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.